చెప్పాలంటే ఏంటంటే జర్నలిజాన్ని చంపేశారు అంతే. మతానికి ఒక మీడియా, కులానికి ఒక మీడియా, పార్టీకి ఒక మీడియా. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సార్, ఇప్పుడు వైసీపీ జర్నలిస్టులు, కూటమి జర్నలిస్టులు అట్లా అట్లా అంటున్నారు. జర్నలిస్టులు అందరూ ఒకటానికి లేదు ఇప్పుడు. వైసీపీ జర్నలిస్టులు, తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులు. ఇప్పుడు సపోజ్ ఎవరి విషయమే ఎందుకు బాను, నన్నే తీసుకో. నాకు తెలుగుదేశం పార్టీలో బుచ్చయ్య చౌదరి గారు అంటే చాలా ప్రేమ, అభిమానం. అలాగే పత్తిపాటి పుల్లారావు గారు నాకు మంచి మిత్రుడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ రఘురామకృష్ణరాజు గారు కూడాను నాకు మంచి మిత్రుడే. అన్ని పార్టీల్లోనూ ఉంటారు నాకు. ఈవెన్ సిపిఐ పార్టీకి సంబంధించిన నారాయణ గారు తెలుసు. జేడి లక్ష్మీనారాయణ గారు నాకు మంచి మిత్రుడు. జయప్రకాష్ నారాయణ గారు నేను ఇద్దరం కలిసి హైదరాబాద్ హైటెక్ సిటీలో కలిసి పనిచేశాం. హనుమాన్ చౌదరి గారు చాలా పెద్ద మనిషి, ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆయనతోటి కూడా కలిసి పనిచేశాను నేను. నాకు ఇంచుమించుగా 30 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉంది. మా ఫ్యామిలీలో వాళ్ళు చాలామంది నెహ్రూ గారి టైం దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది వ్యవహారం. ఇది కక్షపూరిత రాజకీయం అనేటువంటిది ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచిది కాదు. ఈ షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్ అట్రాసిటీస్ అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అది చేయకూడదు. ఇంకెందుకు లేబాను, ఒక రకంగా చెప్పాలంటే జర్నలిజాన్ని చంపేశారు. ఇది రాష్ట్ర పరంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా అలాగే ఉంది. అవును, జర్నలిస్టులు కూడా ఒకప్పుడు మీ టైంలో అనుకుంటా ఒక తోటి జర్నలిస్టులకు ఏదైనా జరిగితే మిగతా జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ఉండి, యూనిటీగా ఉండి ఆ సమస్య కోసం ఆ జర్నలిస్ట్కి ఏదైనా జరిగితే సపోర్ట్గా